వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాపై చర్చ ఆగటం లేదు. ఆయన చేసిన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడం అసలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులో బీజేపీ ఉనికి కోసం, పార్టీ పటిష్టత కోసం అన్నామలై ఎంతో పోరాటం చేశారు. ఐపీఎస్ వదిలి బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరారు అన్నామలై. ఇక బీజేపీకి దూరం అవ్వటం ఇప్పుడు అందరికీ షాక్ కి గురి చేస్తుంది. ఈ నిర్ణయం తమిళనాడులో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా మారుతుందనే చర్చ మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు తమిళనాడులో బీజేపీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి స్ట్రాంగ్ లీడర్లలో ఒకరు అన్నామలై. అలాంటి నేత పార్టీని వీడి వదిలిపోవడంతో స్థానిక బీజేపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద స్పందించారు. అన్నామలై బీజేపీకి దూరం అవ్వటం మీద కామెంట్స్ చేశారు. అన్నామలై మంచి నాయకుడంటూ, అలాంటి నేతలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటూ జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో ఉంటే అన్నామలైని తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ఏమైనా చేసేవాడిని అన్నారు. చాలా మంది బీజేపీ అగ్రనేతలు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారన్నారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయటంలో స్థానిక నేతలను ప్రోత్సహించాలని బీజేపీకి పవన్ సూచనలు చేశారు. అలాంటి నేతల్లో అన్నామలై ఒకరని, ఈ నిర్ణయం బీజేపీకి నష్టం కలిగిస్తుందంటూ పవన్ అభిప్రాయపడ్డారు. ఇక అన్నామలై బీజేపీకి దూరం అవటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం కామెంట్ చేశారు. అన్నామలై లాంటి నేతలు పార్టీని వీడటం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. అన్నామలై 6 ఏళ్ల క్రితం ఐపీఎస్ కు రాజీనామా చేసి దేశం కోసం, సిద్ధాంతం కోసం బీజేపీలో చేరారని గుర్తు చేశారు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తెచ్చారని, అలాంటి నేత పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. ఏ వ్యక్తి అయినా రాజీనామా చేస్తే కారణం తెలుసుకోవాలి, పిలిచి మాట్లాడాలి అంటూ రాజాసింగ్ తెలిపారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటూ రాజాసింగ్ ఇక్కడ వ్యాఖ్యానించారు. అన్నామలై గారిది ఇచ్చిన ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు కేంద్ర అధికారులని. అన్నామలై గారు దాదాపు 6 years ముందు భారతీయ జనతా పార్టీలో చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలో వచ్చే ముందు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పదవి ఇడిచి నేను తమిళనాడులో బీజేపీని స్ట్రాంగ్ చేస్తా ఒక మంచి మనసుతోని భారతీయ జనతా పార్టీలో ఆయన చేరిండు. చాలా వరకు పనిచేసిండు. ఒక కొత్త గుర్తింపు కూడా ఆయన తీసుకొని వచ్చిండు. కానీ దురదృష్టం, ఇవాళ ఆయన పార్టీ ఇడిచి వెళ్ళిపోయాడు. నేను మా కేంద్ర అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి మంచి మంచి లీడర్లు మన పార్టీ ఇడిచి వెళ్ళిపోతే మనకే నష్టం. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే అసలు ఆ రాజీనామా వెనుక ఏమున్నది, ఆ వ్యక్తిని పిలవాలి, మాట్లాడాలి. ఎందుకు ఇస్తున్నావు రాజీనామా అని మాట్లాడిస్తే ప్రాబ్లం ఏముంటది ఆ వ్యక్తి చెప్తాడు. కానీ దురదృష్టం, నాతోని ఏ విధంగా అయింది అదే విధంగా అన్నామలైతోని కూడా అయిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలాసారి కేంద్ర అధికారులకి తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి మెయిల్ చేసినాను, వాట్సాప్ చేసినాను, మెసేజ్ చేసినాను. చాలా వరకు తెలంగాణలో ఏ విధంగా తప్పులు జరుగుతున్నాయి కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చాలా ప్రయత్నం చేసినాను. పెద్ద పెద్ద నాయకులకి కలవనికి ప్రయత్నం చేసినాను, ఎవరు కలవలే. లాస్ట్కి రాజీనామా ఇచ్చినాను. కనీసం రాజీనామా ఎందుకు ఇస్తున్నావు, పిలిచి మాట్లాడాలి కదా, మాట్లాడలే. యాక్సెప్ట్ చేసినారు. దాదాపు 1 year అవుతుంది పార్టీ నుంచి బయటికి వచ్చి. వేరే పార్టీ వెళ్ళను కూడా. కనీసం మా లాంటి వ్యక్తులకి, అన్నమలై అట్లాంటి వ్యక్తులకి కాపాడే బాధ్యత పార్టీది ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తి మనసులో బాధ ఉంటది. కానీ ఆ బాధ ఎందుకు ఉంది తేల్చుకునే బాధ్యత కూడా స్టేట్ కొంతమంది అధికారులకు ఉంటది, కేంద్ర అధికారులు కూడా ఉంటది. కానీ ఒక మంచి లీడర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈడ్చి వెళ్ళిపోయిందంటే అది చాలా బాధాకరం మాట. ఇవాళ తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని రాజీనామా ఆమోదం తరువాత అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని తాను కోరుకున్నానన్నారు. కానీ అలా జరగలేదని, అభిప్రాయ భేదాల కారణంగా బీజేపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. 2025 డిసెంబర్లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పానని, కానీ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోవాలంటూ అధిష్టానం ఆపిందని అన్నామలై అన్నారు. ఇక గత 18 నెలలుగా పార్టీ అగ్ర నేతృత్వంతో అనేక సార్లు చర్చలు జరిపినట్లుగా అన్నామలై వెల్లడించారు. తన అభిప్రాయ భేదాలను స్పష్టంగా వివరించినట్లుగా చెప్పారు. అయితే తమిళనాడులో పార్టీ భవిష్యత్తు దిశపై నా అభిప్రాయాలు ఒకేలా లేవని చివరకు అర్థమైందన్నారు. తమిళనాడు ప్రజలు అర్థం చేసుకునే భాషలో జాతీయ పార్టీని ఎప్పుడూ మాట్లాడలేదని అన్నామలై అన్నారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని చురకలంటించారు. తమిళనాడులో అభివృద్ధి కేంద్రిత సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే రాజకీయాలు అవసరం ఉందన్నారు. ఇక ఆ దిశగా ఆలోచనలు చేస్తారని, అందులో భాగంగా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పకనే చెప్పారు అన్నామలై. సామాన్యులకు తన పార్టీలో ప్రాధాన్యతని ఇస్తానని, రాజకీయాలలో కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదట్టు అన్నామలై కామెంట్స్ చేశారు. பழச பேசிட்டவங்க இருந்ததை பேசிட்டு அடுத்து ஆனந்தமாக அன்போடு தமிழ்நாட்டுல ஒரு அரசியல் இயக்கத்தை நாம் துவங்க இருக்கின்றோம். இது அரசியல் இயக்கமா, கட்சி இல்லையா அப்படின்னு நீங்க யாரும் கேட்கவே வேண்டாம். கண்டிப்பாக தமிழகத்துல அடுத்து நடக்கக்கூடிய தமிழகத்தினுடைய பொது தேர்தல்ல நம்முடைய கட்சி போட்டியிடும், அதுல எந்த மாற்று கருத்தும் இல்லை. அதற்கு நம்ம தயார் பண்ணணும். நிறைய லீடர்ஸ் தயார் பண்ணணும், நிறைய கேடர்ஸ, வாலண்டியர்ஸ தயார் பண்ணணும், உத்வேகத்தோடு தயார் பண்ணணும். அவங்களுக்கு அந்த ஸ்கில் செட்டை நம்ம உருவாக்கி கொடுக்கணும். அதற்கு கொஞ்சம் நேரம் ஆகும். நாம் அது ஒரு இயக்கமாக ஆரம்பித்து நிறைய மனிதர்களை உள்ளே கொண்டு வந்து அவர்களுக்கு சில இடத்துல அரசியலை சொல்லிக் கொடுத்து எல்லா தரப்பட்ட மனிதர்களையும் உள்ளே கொண்டு வந்து, ஏன்னா பாரதிய ஜனதா கட்சியினுடைய தலைவராக பொறுப்பேற்ற பிறகு நான் முதல்ல போய் ஆசீர்வாதம் யார்கிட்ட வாங்கினாங்க, சமீபத்தில் மறைந்த நல்ல கண்ணையாகிட்ட தான். இன்னைக்கு மண் சார்ந்த அரசியலை முன்னெடுக்கணும், நல்ல மனிதர்களுடைய கொள்கைகள் உள்ள கொண்டு வரணும், எல்லா மனிதர்களையும் உள்ளடக்கிய அரசியலை நாம் முன்னிறுத்தணும். సీఎం విజయ్ టీవీకే పార్టీ పెట్టి అధికారంలోకి రావటం తమిళనాడుతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే బాటలో అన్నామలై కూడా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో అప్పటిలోగా పార్టీని పటిష్టం చేసుకునే దిశగా అన్నామలై ముందుకు వెళ్లబోతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.